ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈరోజు క్షయవ్యాధి నిర్మూలనకు సంబంధించి టీబీ డే అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ప్రముఖ వైద్య నిపుణులు అలాగే టీబీకి సంబంధించిన సూపర్వైజర్ కూడా ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు టీబీ ఒకప్పుడు చాలా భయాందోళనకు గురయ్యేవారు టీబీ వచ్చిన పేషెంట్లు. ఇప్పుడైతే మాత్రం ఆ పరిస్థితులు లేవు. చక్కగా అందరూ అన్నీ తినొచ్చు, అన్నీ చేయొచ్చు. అలాగే ప్రభుత్వం చక్కటి మందులు ఇస్తుందని చెప్పేసి కూడా ఒక అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టడం జరుగుతుంది. అసలు టీబీ వచ్చిన వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? నమస్కారం అండి. అవునండి, ఇంతకుముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకంటే మనం ప్రతి సిహెచ్సిలోనూ అంటే చిన్న చిన్న గ్రామాల నుంచి టీబీ నిర్ధారణ పరీక్షలు గవర్నమెంట్ అనేది విస్తృతం చేసింది. అంటే ఇప్పుడు మనకి అవేర్నెస్ కూడా మనం ఇలాగా ప్రతిరోజు ఒక దినం జరుపుకొని దానికి అవేర్నెస్ చేసుకుంటే ప్రజల్లో అవగాహన వస్తే ప్రజలు ముఖ్యంగా ఈ లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి అని వాళ్ళకి తెలుసుకున్న పక్కన వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళు చెప్తారు, ఇలాగ మీకు ఉంది కొంచెం చూపించుకోండి అనేసి. వెంటనే వాళ్ళు ఏ సిహెచ్సికి వచ్చినా ఇక్కడే కాదు అన్ని సిహెచ్సిల్లోనూ ఈ టీబీ నిర్ధారణ పరీక్షలు ఉన్నాయి. చెస్ట్ రెండు ఛాతీ పరీక్ష అండ్ గల్ల పరీక్ష. ఈ రెండు చేసుకుంటే మనము చాలా వరకు ఊపిరితిత్తులకు సంబంధించిన టీబీని మనం కనుక్కోవచ్చు. దాంతోపాటు ఇంకా జాగ్రత్తలు అంటే టీబీ ఎక్కువ విరులెన్స్ టీబీ వ్యాప్తి చెందుతుంది మనం గల్ల ద్వారా. కాబట్టి ఆ టీబీ వ్యాధిగ్రస్తులు మాస్క్ వేసుకొని ఉండాలి. అలాగే ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు మరీ అంత భయపడాల్సిన పరిస్థితి కూడా ఏం కాదు. ఇది అదేదో అంటురోగం లాగా అంత భయంకరమైన అంటురోగం లాగా ఇంకా. టీబీ ఎవరెవరికి వస్తుందండి? ఎక్కువగా ఎవరికి వ్యాధి లక్షణాలు వచ్చే అవకాశాలు? టీబీ యాక్చువల్లీ ఎవరికైనా రావచ్చు, కానీ ఎక్కువ మనకి ప్రభావితం అయ్యేది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి. అది మనము జస్ట్ వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదని కాదు. మన సమాజంలో అది టీబీ అనేది ప్రబలితం ఉంటుంది. కానీ ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రం వ్యాధి వస్తుంది. ముఖ్యంగా కొంతమంది హెచ్ఐవి వ్యాధి రోగులకి, ఇంకా సిఓపిడి వ్యాధి రోగులకి, వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కనుక్కొని మనము నిర్ధారించుకొని మాత్రలు వాడితే తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం టీబీ వస్తుంది, అది ఎలా వ్యాప్తి చెందుతుంది అనేది డాక్టర్ గారి వివరణలో చూసాం. అలాగే మరో డాక్టర్ గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఈ యొక్క టీబీ వ్యాధిగ్రస్తులు ఏమేమి జాగ్రత్తలు పాటించాలి? టీబీ వ్యాధిగ్రస్తులు ఇందాక చెప్పారు కదా, అలానే ఫస్ట్ ఏంటంటే టీబీ లక్షణం గుర్తించడం చాలా ఇంపార్టెంట్. దగ్గు 2 వారాలకు మించి తగ్గకపోతే ఖచ్చితంగా కళ్ళ పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ టీబీ నిర్ధారణ అయితే ఫస్ట్ డే నుంచి మాత్రలు వాడినా సరే ఈ ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోవడం పాటించాలి. ఎందుకంటే వీళ్ళు దగ్గినప్పుడు ఆ దగ్గిలోంచి తుంపర్లు వస్తాయి కదా, ఆ ఏరోజాల్స్ ద్వారా టీబీ స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. సో వీళ్ళు వాడే వస్తువులు, వీళ్ళు వాడే టవల్స్ కానీ కర్చీఫ్స్ కానీ మళ్ళీ పక్క వాళ్ళు ముట్టుకుని వాళ్ళ మొహానికి అది తుడుచుకుంటే వెంటనే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకని ఒక 2-3 వీక్స్ ఫస్ట్ 2-3 వీక్స్ మందులు వాడిన తర్వాత ఈ తుంపర్లలో కూడా టీబీ ఇంకా ఉంటుంది. ఒక్కసారి ఎప్పుడైతే టాబ్లెట్స్ యూజ్ చేశారో ఒక 1 మంత్ తర్వాత 0%కి వచ్చేస్తుంది. ఈ తుంపర్లలో అది ఏముండదు. సో అప్పటి నుంచి వాళ్ళని మామూలు మిగిలిన మనుషుల్లాగే ట్రీట్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం అనే ఛాన్స్ చాలా తగ్గుతుంది. ఎక్కువగా ఈ యొక్క టీబీ లక్షణాలు అంటే మాకు తెలిసి ఇక్కడ క్వారీ ఏరియాస్లో ఎక్కువగా టీబీ ఉందండి. అంటే ఎక్కువగా టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారండి ఇక్కడ. అంటే ఎక్కువగా దుమ్ము ధూళి అటువంటి వాటి వల్ల వస్తుందా ఏంటి? స్మోకింగ్ అంటే ఒకటి ఏదో గాలిలో అలా టీబీ వచ్చేయడం అనేది లేదు. ఖచ్చితంగా టీబీ వచ్చింది అంటే ఆ పేషెంట్కి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉండాలి. అంటే అవతల వ్యక్తికి ఎవరికన్నా దగ్గర ఉన్నది కానీ, లేకపోతే వీళ్ళ కళ్ళు అది కింద ఉమ్ములు ఊసేస్తారు కదా చాలామంది, అలా అది కంటామినేట్ అయిన సాయిల్ నుంచి వీళ్ళకి స్ప్రెడ్ అవ్వచ్చు. కానీ ఎక్కువ మీరు చెప్పినట్టు దుమ్ము ఇవన్నీ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు చాలా రోజుల నుంచి ఈ కొంచెం కెమికల్స్ అని కాదు, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి ఈ దుమ్ము వీటి వల్ల, ఈ డస్ట్ వల్ల. ఈ లంగ్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయవు. దాని ద్వారా క్రానిక్గా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేస్తాయి. ఇలా ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ రోజుల నుంచి ఉన్న వాళ్ళకి టీబీ వచ్చే అవకాశం ఎక్కువ. మిగిలిన వాళ్ళు ఇప్పుడు హెల్తీగా నార్మల్గా వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళకన్నా వీళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. త్వరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అది ఇందాక సార్ చెప్పినట్టే మెయిన్ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకే వస్తుంది. వీళ్ళ కాకుండా ఇంకా చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలకు కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అలాగే బాగా పెద్దవాళ్ళు, ఎక్కువ సంవత్సరాల నుంచి షుగర్ ఉన్న వాళ్ళు, షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు,
ఇలాంటి వాళ్ళకి, లేదు క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే ఫర్దర్గా ఎప్పుడు రాకుండా ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి? పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, ఇలాంటి పేషెంట్స్ టీబీ అటాక్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ వాళ్ళ ఇమ్యూనిటీని కరెక్ట్గా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సంవత్సరాల నుంచి షుగర్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ షుగర్ కంట్రోల్డ్గా ఉండాలి. షుగర్ ఎప్పుడైతే కంట్రోల్డ్గా లేదో వాళ్ళ రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈజీగా ఇన్ఫెక్ట్ అయిపోతారు, ఏ ఇన్ఫెక్షన్కి అయితే ఆ ఇన్ఫెక్షన్కి. సో ప్లస్ యాక్టివ్గా ఇప్పుడు మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్సిడి ప్రోగ్రామ్ అవుతుంది. దాంట్లో కూడా చెప్పేది అదే, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఓన్లీ మందులు వేసుకోవడమే కాకుండా యాక్టివ్గా లైఫ్ స్టైల్ కూడా ఉండాలి. అంటే రెగ్యులర్గా వాకింగ్ చేయాలి, ఇంకా వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయాలి. అన్ని రకాలుగా యాక్టివ్గా ఉంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది కూడా ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి వాళ్ళు యాక్టివ్గా ఉండడమే కాకుండా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశాలు తక్కువ. కానీ మిగిలిన వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఎక్కువ వస్తాయి కాబట్టి ఎప్పుడైతే చిన్న సిమ్టమ్ వచ్చినా సరే వీళ్ళు వెంటనే పరీక్షలకు రావాలి, అశ్రద్ధ చేయకూడదు. వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మెయిన్ వాళ్ళు టీబీ మందులు ఇచ్చిన తర్వాత కొంతమందికి యూరిన్ రెడ్ కలర్లో అవుతుంది, అది భయపడకూడదు. నెక్స్ట్ ఈ మందులు డోసేజ్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి కొంతమందికి. దానికి సంబంధించిన మందులు కూడా మేము ముందే ఇస్తాం. కానీ ఈ మందులు వాడుతూ కూడా చాలామంది ఈ వామిటింగ్స్ అయిపోతున్నాయని మానేస్తారు. అసలు మానకూడదు. ఏ ప్రాబ్లం ఉన్నా సరే హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారిని సంప్రదించి దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి, చేసుకుని ఇచ్చిన టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉండాలి. ఇదే కాకుండా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి వీళ్ళు అంటే రోజు ఖచ్చితంగా గుడ్డు, పాలు అలాంటివి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ మందులు వాడుతూ ఉండగా కూడా కొంతమందికి కళ్ళకి కూడా ప్రమాదం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్. టీబీ మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కన్ను చూపు ఎప్పుడైనా తగ్గింది అనిపిస్తే టీబీ మందులు వాడుతున్న వాళ్ళు వెంటనే కళ్ళ డాక్టర్కి వచ్చి పరీక్ష చేయించుకోవాలి. అప్పుడు ఆ మందు ఆపి ఇంకొక రకమైన టీబీ మందు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులు మేము చెప్పినట్టు ఈ రెగ్యులర్గా డోసేజ్ వేసుకోకపోతే ఈ ఇచ్చిన యాంటీబయాటిక్స్కి ఈ టీబీ అనే బ్యాక్టీరియా అది రియాక్ట్ అవ్వడం మానేస్తుంది. ఇంకా దానివల్ల ఏమవుతుందంటే డ్రగ్ రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ వస్తాయి. అంటే ఈ మందులు పనిచేయవు, దీనికన్నా పెద్ద మందులు వాడాలి. సో ఈ చాలామంది ఇలా మధ్యలో మానేయడం వల్ల ఈ డ్రగ్ రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ కూడా ఇప్పుడు బాగా ఎక్కువైపోతున్నాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూసాం కదా, టీబీ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే టీబీ వచ్చే వ్యాధిగ్రస్తులు ఎక్కువగా టీబీ సోకే అవకాశం ఎవరికి ఉంది, అలాగే వచ్చిన వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేవి మేడం తెలపడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ యొక్క టీబీకి సంబంధించి 4 మండలాల్లో సూపర్వైజింగ్ చేస్తున్న, అంటే టీబీ వ్యాధిగ్రస్తుల్ని కంటిన్యూ మానిటర్ చేస్తున్న వ్యక్తి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సూపర్వైజర్ చెప్పండి, అసలు ఇప్పటి వరకు మన ప్రాంతంలో టీబీ ఎక్కువగా ఏ ప్రాంతాల్లో సోకుతుందంట? ఇది టీబీ బాగా అర్బన్ స్లమ్లో ఉంటుందండి. మైన్ వర్క్ చేసేవాళ్ళు, బ్రిక్ ఇండస్ట్రీస్లో చేసేవాళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది. దీనికి ఎక్కువ ఎవరు ఎఫెక్ట్ అవుతారంటే అబౌవ్ 60 years, క్యాన్సర్, ART పేషెంట్లు, నెక్స్ట్ ఏమో పాస్ట్ హిస్టరీ ఆఫ్ టీబీ, ఇంతమంది ప్రీవియస్లో టీబీ మందులు వాడిన వారు, అలాగే ఇంకా ఇతర కోమార్బిడిటీస్ వ్యాధులు ఏమన్నా ఉంటే వాళ్ళు బేగా సిక్ అవుతారండి. ఎందుకంటే వీళ్ళు మేడం గారు చెప్పిన రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ టీబీని నిర్మూలించడానికి వలరబుల్ పాపులేషన్ అంతా కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఆ స్క్రీనింగ్ ద్వారా అందరికీ పరీక్షలు చేయిస్తారు. అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకమ్మో కఫం పరీక్ష చేస్తారు. సిమ్టమ్స్ లేని వలరబుల్ పాపులేషన్ అందరికీ కూడా చెస్ట్ ఎక్స్రేలు తీస్తారు. ఎక్స్రేలో ఏమైనా తేడాపాడాలు ఉంటే దాన్ని బట్టి వైద్యం చేయడం అన్నదా, లేకపోతే టీపీటీ డ్రగ్ ఇవ్వడం అన్నదా, అంటే యాంటీ ప్రివెంటివ్ థెరపీ ఇవ్వడం అన్నది ఏదోటి సంబంధించిన వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. దాని తగిన మేరకు ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ టీబీ సూపర్వైజింగ్ చేస్తున్నారు? అలాగే మీరు సూపర్వైజింగ్ చేసిన కాలంలో సుమారు ఎంతమంది ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉంటారు? 9 years నుంచి నేను వర్క్ చేస్తానండి. ఇక్కడ ఇంచుమించు ఒక 800 మందికి నేను ట్రీట్మెంట్ చేశాము సక్సెస్ఫుల్గా. స్ఫుటం పాజిటివ్ వచ్చిన వాళ్ళకేమో క్యూర్డ్ ఇచ్చాము. అట్ ద సేమ్ టైం ఎక్స్రే పాజిటివ్, ఎక్స్ట్రా పల్మనరీ సంబంధించిన వాళ్ళకేమో ట్రీట్మెంట్ కంప్లీటెడ్ ఇస్తామండి. అది కాకుండా మళ్ళీ మొండి వ్యాధిగ్రస్తులు ఉంటారు, MDR పేషెంట్స్ అంటారు. ఇది టీబీ 100% నిర్మూలన అవుతుంది ఖచ్చితంగా. టీబీ వచ్చిన వారి కుటుంబాల్లో ఎవరికైనా సోకిన సంఘటనలు ఉన్నాయండి? ఉన్నాయండి. వాళ్ళకి కూడా టీపీటీ ఇచ్చినప్పటికీ కూడా సోకే అవకాశం ఉన్నాయి. చాలామందికి ఎఫెక్ట్ అయ్యారు.
అయినప్పటికీ కూడా దాన్ని సక్సెస్ఫుల్గా జయించడం జరిగిందండి. ప్రస్తుతానికి ప్రభుత్వం ఇచ్చే టీబీ మెడిసిన్ ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రజల్లో నానుడి ఉంది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో బెటర్ అంటారా, మీ గవర్నమెంట్ హాస్పిటల్లో బెటర్? మెడిసిన్ ఎక్కడన్నా ఒకటేనండి, ప్రైవేట్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్లో ఒకటే. ప్రైవేట్ సెక్టర్లో విడదీసి ఉంటుంది AKT 2, AKT 3 అని. గవర్నమెంట్ సెక్టర్లో ఫిక్స్డ్ డ్రగ్ డోసేజ్ ఉంటుంది. ఈ 4 డ్రగ్స్ కలిపి ఉంటుందండి. FDC డ్రగ్ అంటారు. ఏ డ్రగ్ అన్నా ఒకటే, ఎక్కడ వాడుకున్నా సక్సెస్ఫుల్గా వాళ్ళు మళ్ళీ యథాస్థితికి చేరతారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం ఏదైతే క్షయ వ్యాధి వస్తుందో దానికి సంబంధించిన పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువగా మెరుగుపడిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చాలా వరకు చూసాం, ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక డ్రగ్ తీసుకున్న పేషెంట్స్ చాలా వరకు రికవర్ అయ్యారని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే టీబీకి సంబంధించి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ అధికార న్యూస్ ద్వారా డాక్టర్స్ అలాగే టీబీ సూపర్వైజర్ కూడా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉన్నాడు, తనను అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా అధికారి న్యూస్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం వేళ CHC హాస్పిటల్లో మన డాక్టర్స్ స్టాఫ్ అందరూ కూడా వేళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన క్షయవ్యాధి టీబీ వ్యాధి అనేది ఎవరో భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన హాస్పిటల్లో మందులు కానీ డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ అందరూ అందుబాటులో ఉన్నారు. మనం దాన్ని ప్రత్యేకంగా మనం శుభ్రంగా ఉంటూ మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటూ మన హాస్పిటల్ డాక్టర్స్ దగ్గరికి వస్తే ప్రతిదీ వైద్యం చేయించి మందులు ఇచ్చి వారికి ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ ఎవరో భయపడకుండా టీవీ ఉన్న వాళ్ళందరూ కూడా మన హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవాలని కోరుచున్నాను. అలాగే మన డాక్టర్స్ అందరికీ కూడా నేను అధికార న్యూస్ ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను. మన డాక్టర్స్కి స్టాఫ్కి అందరికీ గౌరవం ఇచ్చి ఇక్కడ హాస్పిటల్ అందరూ అభివృద్ధి పదంలో నడిపించాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడైతే మాత్రం హాస్పిటల్ మునుపటి కన్నా కూడా చాలా బెటర్గా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఎగస్ట్రా బెడ్స్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి అయితే మాత్రం ఖచ్చితమైన మెడిసిన్స్ గవర్నమెంట్ అందిస్తుంది. అలాగే ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా ఏమున్నా కూడా డాక్టర్లతో చర్చించే అవకాశం కూడా హాస్పిటల్ కమిటీ అభివృద్ధి కమిటీ చైర్మన్తో మాట్లాడి అలాగే డాక్టర్స్తో చర్చించి దానికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని ప్రకారం వీళ్ళు ఖచ్చితంగా వైద్యం అందించే విధంగా తను కూడా చేస్తానని చెప్పేసి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క క్షయ వ్యాధికి సంబంధించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకవేళ సోకిందంటే తతిమా వారికి అంటే వారి ఇంటి పక్కల వారికి కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వారికి కానీ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి కానీ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మెడిసిన్ అయితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్స్ ఏదైతే సూచిస్తున్నారో దాని ప్రకారం వాడితే ఖచ్చితంగా టీబీ అనే దాన్ని తరిమి కొట్టవచ్చు అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.